గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. సో ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఈరోజు స్పెషల్ డే అనమాట నాకు. సో మహాశివరాత్రికి ఎర్లీ మార్నింగ్ నేనైతే 5:30 అయింది ఇప్పుడు. సో వేకప్ అయ్యాము. సో ఇంకా క్లీనింగ్ ఉంటుంది, మేము ముందు రోజే క్లీనింగ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను ముగ్గు అయితే స్టార్ట్ చేయాలి. అందులో ఫ్రైడే కదా, సో అందుకని మంచి పెద్ద ముగ్గు అయితే వేయాలి. సో ఇంకా ముగ్గు వేసేసి ఇంకా లోపల చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, సో అవి చేసేసుకోవాలి. సో ఈరోజు మహాశివరాత్రి రోజు ఏమేమి స్పెషల్ ఉంటాయి ఈరోజంతా నేను డే వ్లాగ్ లాగా చేద్దామని అనుకుంటున్నాను. సో ఎక్కడ స్కిప్ కాకుండా ఈ వ్లాగ్ అయితే మీరు చూసేసేయండి. సో కొంచెం చీకటిగా ఉంది కదా, అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే 5:30 ఇప్పుడు టైము ఎగ్జాక్ట్గా. సో అందుకనైతే మేము ఇంకా స్టార్ట్ చేద్దామని అంతే అనుకుంటున్నాను. సో చూసేసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా అయితే నేనైతే ముగ్గేసాను. ఎప్పుడు మధ్యలోనే వేస్తాను. సో ఈరోజు ఫెస్టివల్ కదా, ఫ్రైడే, అందుకని చెప్పేసి అయితే ఇటుపక్క వేసాను. సో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 6 అయింది. సో నేను ఎర్లీ మార్నింగ్ 6కి హాట్ వాటర్ తాగుతాను నేను. సో ఇది మా పెళ్ళికి మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు, కప్పు. సో ఇవి ఒక 3 ఉండాలి. సో ఒకటేమో మా అమ్మోళ్ళ ఇంట్లో ఉంది, ఒకటేమో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది. సో థర్డ్ వచ్చేసి ఇది మా ఇంట్లో ఉంది, నేను తెచ్చుకున్నాను. సో అలా చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ కాకుండా ఈ వ్లాగ్ అనేది. సో రోజు మా ఇంట్లో దేవుడికి ఫ్లవర్స్ మేము మా గార్డెన్లోవే పెడతాము. సో ఇంకా ఇవైతే ఇంకా విచ్చుకోలేదు. సో విచ్చుకుంటాయి ఇంకొక కాసేపు ఆగితే. సో అక్కడ రెడ్ మందారాలు కూడా చూస్తున్నారు కదా, అవి కూడా ఇంకా విచ్చుకోలేదు, విచ్చుకుంటాయి. ఇదిగోండి, ఇక్కడ మామిడి చెట్టు వేసాం మేము. సో మామిడి చెట్టు అయితే ఇప్పుడిప్పుడు కొంచెం ఎగురు వస్తుంది. సో ఇదిగోండి, ఇంకా విరబోయలేదు పూలు. సో నేను మీకు విరబోయికి ముందనే చూపించేస్తున్నాను. సో మా దేవుడికి ఈ పూలు సరిపోతాయి, ఇంకా ఎక్కువ కూడా మిగులుతాయి. అక్కడ 2 రోజా పూ చెట్లు ఉన్నాయి. మీకు ఆల్రెడీ మా భోగి వ్లాగ్లో కూడా చూసుంటారు చెట్లు. సో ఇదైతే అప్పటికి ఇంకా ఎగురు రాలేదు, సో ఈ మధ్య వచ్చింది. సో నాకు ఫుల్ హ్యాపీ, ఎందుకంటే తెచ్చిన తర్వాత 2-3 మంత్స్కి ఇదైతే ఎగురు అనేది పెట్టింది మనకి. సో ఇదన్నమాట. సో ఈరోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. సో చూద్దాం, ఈరోజు చాలా పనులు కూడా ఉన్నాయి చేయాల్సినవి. సో చూడండి, ఎక్కడ స్కిప్ కాకుండా నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంటి పక్కనే అన్నమాట పొలాలన్నీ. సో ఆదిరెడ్డి వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే అన్నమాట, అదిగోండి అక్కడ. సో నేను జూమ్ చేస్తాను చూడండి, అక్కడ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే ఆదిరెడ్డి వాళ్ళ హౌస్ అన్నమాట, న్యూ హౌస్. సో చూడండి, సో ఇవన్నీ పొలాలు.
సో చాలా బాగా అనిపిస్తుంది పొలాలు. అసలు గాలి బాగా వస్తుందండి, గాలి అయితే ఇక్కడ. సో బాగుంటుంది ఇక్కడ నేచరు. దీన్ని వరి కోస్తారు కదా, సో అటు సైడ్ అయితే వరి కోసేశారు. సో ఇంకా ఇక్కడ పార్ట్ ఉంది, అలాగే మా ఇంటి బ్యాక్ సైడ్ కూడా ఉంది. సో అక్కడ చూస్తున్నారు కదా అక్కడ, సో అక్కడైతే కొయ్యాలి, ఇంకా కొయ్యలేదు వాళ్ళు. నేను ఒకవేళ వీలుంటే నేను ఇది వరి కోసేటప్పుడు మీకు ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాను. సో మహాశివరాత్రి కదా, స్పెషల్ ఉండాలి కదా. సో దేవుడికి నైవేద్యం అయితే కంపల్సరీగా చేయాలి. సో ఇప్పుడైతే నైవేద్యం ఎప్పుడు చేసే కేసరి కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని అనుకున్నాను. డిఫరెంట్ అంటే మరీ అంత డిఫరెంట్ ఏం కాదు. సో ఈరోజు మహాశివరాత్రి స్పెషల్గా నేను దద్దోజనం చేద్దాం అనుకుంటున్నాను. శివుడికి దద్దోజనం అంటే ఈరోజు పెట్టాలన్నమాట. సో అందుకని అలాగే గుగ్గులు చేద్దామని అనుకుంటున్నాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయి ఆ ప్రాసెస్ మొత్తం చూసేద్దాము. దాని తర్వాత మనం పూజలోకి వెళ్ళిపోదాం. సో ఇదిగోండి, నేనైతే ఈ లావు గుగ్గులు అయితే నానేసాను నిన్న నైటే. సో ఇప్పుడైతే నేను కొంచెం నీళ్లు పోస్తున్నాను, మునిగేంత వరకే గుగ్గుళ్ళు. సో ఇప్పుడు దీంట్లో నేనేం చేస్తానంటే కల్లుప్పు యాడ్ చేస్తాను, కొంచెమే యాడ్ చేస్తున్నాను మళ్ళీ, లేకపోతే ఉప్పు కసం అయిపోయిద్ది. సో ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చేస్తే మనకి గుగ్గులు అయితే ఉడకైపోతాయి. నేను ఇప్పుడు దద్దోజనానికి ఈ గ్లాస్తో బియ్యం కొలుచుకుంటున్నాను. మా ఇంట్లో ఎవరు ఎక్కువ తినరు, నేనే తింటాను, మా హస్బెండ్ అంతగా తినరు దద్దోజనం. ఇదిగోండి ఫుల్గా. ఇప్పుడు మనం దీన్ని కడుక్కోవాలి బాగా. కడిగి బియ్యం పక్కన పెట్టేస్తున్నాను. సో నేనేం చేశానంటే ఈరోజు మహాశివరాత్రిగా సో శివుడికి అభిషేకం చేయాలి కదా. సో అందుకని నేను పచ్చి పాలు తీసి పక్కన పెట్టినాను, అలాగే గ్లాస్ వాటరు, పసుపు, అలాగే కుంకుమ. నా దగ్గర విభూది లేదు, అందుకని నేను విభూది స్కిప్ అవుతుంది. సో అది కూడా ఉంటే నేను విభూది కూడా కలిపేదాన్ని. సో ఇంకా తేనె అలా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి సరిపోయిద్ది, సో అభిషేకానికి మాత్రమే కాబట్టి ఈరోజు. సో ఇప్పుడైతే ఇలాగ రెడీ చేసి పక్కన పెట్టాను. చూస్తున్నారు కదా, మన గుగ్గులు అయితే పొయ్యి మీద పెట్టేసాము. సో ఇప్పుడు దేవుడికి పూలు కోసుకోవాలి. సో కోర్స్ పెట్టేసుకొని మనం అది అయిపోగానే ఇంకా దేవుడికి పూజ చేయాలి. సో పదండి, ఇందాక చూపించాను కదా ఫ్లవర్స్ ఇంకా కొంచెం సేపుల్లో విచ్చుకుంటాయి అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఎలా విచ్చుకున్నాయో ఎలా ఉన్నాయో అనేది మీకు చూపిస్తాను, పదండి. ఇదిగోండి చూడండి, ఈరోజు మహాశివరాత్రి కదా. సో మనం ఈ ఎర్ర మందారం పూలతో పూజ చేస్తే మంచిదంట, ఐశ్వర్యం లభిస్తుందని యూట్యూబ్లో చెప్పారు. సో ఎలాగో మనకి గార్డెన్లో మంచి ఫ్లవర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే నేను ఇప్పుడు కోసుకుంటున్నాను. ఇదిగోండి, కొన్ని పెద్దవి భలే పెద్దవి పూస్తాయి అసలుకి, కొన్నిసార్లు ఏమో చిన్నవి పూస్తాయి. సో ఇప్పుడు మనమైతే కోసేద్దాం మందారాలు. వచ్చేసి ఇంకో టైప్ అనమాట ఫ్లవర్స్ మందారంలోనే, చిట్టివి. సో ఇవి డార్క్ పింక్ అనమాట. ఇదిగోండి, ఇవి వచ్చి మందారంలోని లైట్ పింక్.
రెడీ అవుతున్నాను ఇప్పుడు. సో రెడీ అయ్యేసి పూజ అయితే స్టార్ట్ చేయాలి. సో నా దగ్గర ఉన్న జ్యువెలరీస్తో నేను ఎలా రెడీ అవుతాను సింపుల్గా మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, సో అండి ఇదిగోండి ఇవి బ్యాంగిల్స్. సో గోల్డ్ కలర్లో ఉన్న బ్యాంగిల్స్. సో నా దగ్గర ఒక 2-3 సెట్స్ ఉన్నాయి. నా మ్యారేజ్కి అప్పుడు కొనిచ్చింది మా అమ్మ. సో ఇవి వచ్చి చైన్స్, ఇది వచ్చి నల్ల పూసల దండ. సో మామూలుగా ఇప్పుడు మన నల్ల పూసల దండే కదా వేసేది. సో ఈసారి కొంచెం చైన్స్ అలాగా వేద్దాము అని చెప్పేసి అయితే నేను తీసాను. సో చూడాలి ఏది సెట్ అయ్యిద్దో. నాకు తెలిసి ఇది సెట్ అయ్యిద్ది అని అనుకుంటున్నాను ఈ శారీ మీదకి. సో ఇది కొంచెం పక్కన పెడదాము. సో నెక్స్ట్ ఏంటంటే బ్యాంగిల్స్ కావాలి. సో మనకి ఆరెంజ్ అండ్ మెరూన్ కాబట్టి ఆరెంజ్ అండ్ మెరూన్ సెట్ అయ్యింది. నా దగ్గర అంతగా ఏం ఉండవు, సింపుల్గానే ఉంటాయి, ఎందుకంటే హెవీ నేను ఏం వేసుకోను. సో ఇదిగోండి ఇక్కడ నెయిల్ పాలిష్. సో మా ఫేవరెట్ కలర్ రెడ్ కాబట్టి ఆల్వేస్ రెడ్ ఒక 2-3 కలర్స్ ఉంటాయి నా కాడ. పింక్ చూడండి. సో ఇవి వాడకపోయినా నా దగ్గర ఎప్పుడు ఉంటాయి. సో కమ్మలు కూడా ఉన్నాయి. సో ఒకసారి నా కమ్మలు అలాగే నా దగ్గర ఏమేమి చైన్స్ ఉన్నాయని ఒకసారి బ్లాగ్ చేస్తాను, మీరు చూడండి. ఫేస్కి అయితే క్రీమ్ అయితే ఇప్పుడు అప్లై చేయలేదు, ఇప్పుడు అప్లై చేస్తాను. నా దగ్గర ఉన్న వాటితోనే అని చెప్పాను ఇందాకే. సో చూసేసేయండి. నేను ఇంకొకసారి ఎప్పుడైనా నాకు వీలు కుదిరినప్పుడు నా ఇయర్ రింగ్స్, నా చైన్స్ అలాంటివి మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే చూపిలేను. ఓకే, సో రెడీ అయినాక నేను మళ్ళీ కలుస్తాను. ఓకే, సో నేను వేసుకున్న చైన్ ఇదనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ లక్ష్మీదేవి డాలర్ వచ్చింది కదా. సో నేను వాడే క్రీమ్ ఒకటి అనమాట, స్పెంజ్ బీబీ, అలాగే పాండ్స్ వాడతాను. సో ఇంకా నేనేం క్రీమ్స్ అయితే యూజ్ చేయను. సో ఇవి నా శారీకి తగ్గట్టు బ్యాంగిల్స్ అనమాట. సో వన్ సైడ్ వేసుకుంటాను, వన్ సైడ్ వాచ్ కట్టుకుంటాను. సో
ఇదే అనమాట సింపుల్ మేకప్ అండ్ ఈ సింపుల్గా నాకు ఇష్టము. సో ఇంకా రెడీ అయినాక చూపిస్తాను ఎలా రెడీ అయ్యాను అనేసి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నీ లుక్ చాలా బాగుంది అనేసి అయితే. సో ఇప్పుడైతే మనం దీపం అయితే పెట్టేసుకోవాలి. మనం ఇంట్లో దీపం పెట్టుకున్నాకే మనం గుడికి అయితే వెళ్ళాలి. సో మనం చేసిన పలహారాలన్నీ దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని టెంకాయ కొట్టేసుకొని హారతి ఇచ్చేస్తే మన ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మన ఇంట్లో పూజ అయిపోయినాక తర్వాత మనం టెంపుల్కి వెళ్ళాలి, శివుడిని దర్శనం చేసుకోవాలి ఈరోజు. సో మనకి ఏమైనా కోరికలు ఉన్నా కూడా ఈరోజు శివుడికి చెప్పుకోవాలి. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే పూజ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇదిగోండి నా దగ్గర ఉన్న శివలింగాలన్నీ ఉన్నాయి కదా. సో ఇది వచ్చి మా నాన్న ఎక్కడ తెచ్చారు గుర్తులు, ఇది మా నాన్న ఇచ్చాను. సో ఇది వచ్చి మా హస్బెండ్ వాళ్ళ కొలిక్ ఎవరో కాశీకి వెళ్తే ఇచ్చారు. ఇది నేను శ్రీకాళహస్తిలో కొన్నాను. సో ఇప్పుడు మనం శివలింగాలకి అభిషేకం అయితే చేయాలి. సో నేను ఇక్కడ పచ్చి పాలు తీసుకున్నాను, అలాగే వాటర్ తీసుకున్నాను, అలాగే పసుపు కుంకుమ తీసుకున్నాను. ఇందాక మీకు చూపించాను కాబట్టి. సో ఇప్పుడైతే మనం అభిషేకం అయితే చేద్దాము. హర హర మహాదేవ్ శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పూజ కంప్లీట్ అయిపోయింది, చాలా బాగా చేసుకున్నాం పూజ ఇంట్లో. సో ఇప్పుడైతే మేము శివాలయానికి అయితే వెళ్తున్నాం, మా ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి. సో చూసేసేయండి. మా చీర ఇప్పుడైతే మేమైతే ఇంటికి వచ్చేసాము. కావుల్లో ఎండలు మామూలుగా లేవండి, అసలు చెమట స్వెట్ వచ్చేసింది నాకైతే. ఇంక ఇంటికి రాగానే స్నానం చేసేసి కొంచెం రిలాక్స్ అయ్యాము. సో ఈవినింగ్ అయితే మేము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు అయితే వెళ్తున్నాము. ఎక్కడికనేది నెక్స్ట్ వ్లాగ్లో మీకు వస్తుంది పార్ట్ 2. సో ఎంజాయ్ చేస్తాం, అవన్నీ నేను క్యాప్చర్ చేసుకుంటాను వీడియోస్, మంచి మంచి వీడియోస్ అన్నీ మీరు చూస్తూ ఉండండి. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ మంజు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.